అందరికీ నమస్కారము. నేను మీ నాగమణి. ఈరోజు మీకు వాక్కాయ అనే ఒక కాయ గురించి తెలియజేస్తాను. ఈ కాయను కరోండా, వాక్కాయ, కలింకాయ అని రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కాయలో కాల్షియం కూడా ఎక్కువ ఉండటం వల్ల మన ఎముకలు బలపడడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుందన్నమాట. ఈ కాయ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంత పుల్లగా ఉంటుందండి. ఇది కొంచెం వగరు, కొంచెం చేదు, ఇలా 3 రకాల రుచులతో ఈ కాయ రుచి ఉంటుంది. ఇది ముఖ్యంగా మన భారతదేశపు మొక్క అన్నమాట. ఇది ముండ్లతో కలిగి ఉంటుంది కంపలాగా. ఈ కాయ చాలా ఆరోగ్యంగా కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వాక్కాయతో జెల్లీ చేయొచ్చు, వంటకాల్లో ఉపయోగించవచ్చు. తర్వాత పిక్కల్స్ అంటే ఊరగాయలు కూడా, పచ్చళ్ళు కూడా పెట్టొచ్చు అన్నమాట. దీనిలో ఏ విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాయను చాలా ఆరోగ్యపరంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా ఏం చేస్తారంటే మన పెన్షన్కి కూడా వాడుకుంటారంట. ఎందుకంటే ఇది కంప కలిగి ఉంటుంది. కానీ ఈ కాయ అనేది చాలా ఆరోగ్యపరమైనది. ఇది ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని కంచిగా కూడా ఉపయోగిస్తారు. తర్వాత ఇది పప్పులో ఎక్కువగా ఉపయోగించవచ్చు అనమాట. పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. టమోటా బదులు వీటిని పప్పులోకి ఉపయోగించినామంటే ఆకుకూర పెట్టి పప్పు రుచిగాను ఉంటుంది. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ని రకాల ఇందులో కలిగి ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీంట్లో విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మెగ్నీషియము అలాంటి పోషకాలు కూడా దీంట్లో కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాయ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వాక్కాయ అనే కాయను కూడా మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉంటే మొక్కను పెంచుకోండి. ఇది చూడడానికి మనకి పాతకాలంలో కలివిపండు అనే చెట్టు ఉండేది, అలాగే ఉంటుంది. కానీ కలివిపండ్లు నల్లగా ఉంటాయి, ఇది ఈ కలర్లో ఉంటుందన్నమాట. కాయ చూస్తే చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. కానీ మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు ఈ కాయలు మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనము చెట్టు నుండి కాయను వేరు చేసినప్పుడు కొంచెం పాలు కారుతాయి. తర్వాత మనము పక్కన పెట్టి ఒక గంట 2 గంటలు అయిన తర్వాత కడిగేసి మనము పచ్చళ్ళన చేసుకోవచ్చు. తర్వాత వంటల్లో కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. ఈ వాక్కాయ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది అనమాట. అంటే ఈ మధుమేహం ఉండేవాళ్ళు ఈ వాక్కాయని వాడుతూ ఉండడం వల్ల మధుమేహాన్ని కూడా నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుందని కొంతమంది వైద్యులు కూడా తెలియచేసినారు. ఇవి ఈ వాక్కాయలు చూడండి ఎంత అందంగా, ఎంత ఇంపుగా ఉన్నాయో.